మనం జనరల్గా ఈ డీప్ స్టేట్ పాలిటిక్స్ గురించి మాట్లాడతాం. అంటే ఒక షాడో గవర్నమెంట్. సో నిన్న ఒక విచిత్రం జరిగింది. యూకేకి సంబంధించిన మినిస్టర్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, అంటే డీప్ స్టేట్లో ఈవిడ ఒక భాగం, ఈవిడ బంగ్లాదేశ్ వచ్చింది. రావడము నేరుగా వెళ్ళి మీకు బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్, ఈమె మహమ్మద్ యూనస్ని కలిసింది. ఒక ఫైల్ చేతిలో పెట్టింది. బాగా చూసుకో, నిర్ణయము నీది, ఎంత త్వరగా చెయ్యగలిగితే చెయ్యి చెప్పేసి ఈవిడ చేశాడు. సో అయిపోయింది. అంటే డీప్ స్టేట్ వాళ్ళు ఇవాళ హై అలర్ట్లో ఉన్నారు. అంటే ఎప్పుడూ కూడా వీళ్ళ ప్లాన్ ప్రకారమే ఈ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఉంటుంది. ప్రపంచము ఎలా ఏ తీరులో నడవాలి అనేది వీళ్ళే డిసైడ్ చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, మీకు బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. సో వీళ్ళు మహమ్మద్ యూనస్కి చెప్పింది ఏమిటి అంటే, ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఈ పదవిని విడిచిపెట్టి వెళ్ళిపో. ఎందుకంటే బంగ్లాదేశ్లో ధమాకాలు పేలబోతున్నాయి, పెద్ద ఈవెంట్స్ జరగబోతున్నాయి, ఇది నువ్వు తట్టుకోలేవు. సో అల్ జజీరా అనబడే ఒక ప్రో పాకిస్తాన్, ప్రో టర్కీ పత్రిక, మీకు ఇజ్రాయెల్ పాలస్తీనియా యుద్ధములో పాలస్తీనియా తరఫు నుంచి వీళ్ళు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. సో వీళ్ళు మహమ్మద్ యూనస్కి ఏమైనా హార్ట్ అటాక్ రాబోతుందా? చూడండి వార్త ఎలా ఉందో. అంటే ఇతనికి వీళ్ళు ఇస్తున్న ఇన్పుట్స్, మీకు ఈ వార్తలు ఏం జరుగుతుంది అంటే, బీహార్ ఎలక్షన్స్ ప్రతి వాళ్ళు ఏం ఊహించారు, ఇది 50-50లా ఉంటుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా బీహార్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం, సో వీళ్ళని ఎవరూ కదపలేరు అని క్లియర్గా అర్థమైపోయింది. సో దీని యొక్క రెపర్కషన్స్ మీరు చూసారనుకోండి, కాన్సిక్వెన్సెస్ అనుకోవాలి, మీకు బాంగ్లా మీద క్లియర్గా పడుతుంది. ఎందుకు అంటే షేక్ హసీనా గారు అక్కడ జరుగుతున్న అల్లర్లు క్లియర్గా చూశారు. సో మాట్లాడేమో మహమ్మద్ యూనస్ యొక్క బ్యాంకు, ఆఫీసు, స్కూళ్ళు, సో వీటిని అంతా కూడా తగలబెట్టేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మీరు చూసారనుకోండి, క్యాథలిక్ మతానికి సంబంధించిన ఈ చర్చిలు ఉంటాయి చూసారా, సెయింట్ మార్టిన్స్, సెయింట్ మేరీస్ లాంటి స్కూళ్ళు, వీటిని కూడా తగలబెట్టేశారు. ఆల్మోస్ట్ 10కి పైగా బస్సులు. సో ఇదంతా చూసారంటే ఏంటంటే అర్థము, ఒకటి సిఐఏ వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చెప్పినట్టు మహమ్మద్ యూనస్ నడుచుకోవడం. ఇతని రోల్ ఏమిటి, మీకు పైన ఉండే బాస్ ఏం చెప్పితే అదే చేయడం, అంతే. అంతకు మించి పాలన, పాలిటిక్స్ ఏమీ ఇతనికి చేత కాదు. పలానా వాడిని పట్టుకో, జైల్లో పెట్టు, వాడికి ఉరిశిక్ష అను అంటే అదే చెప్తాడు. సో యావత్ కోర్టు కూడా అదే చేస్తుంది, తీర్పు కూడా అదే వస్తుంది. ఇప్పుడు ఇది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే, షేక్ హసీనా విషయంలో కూడా ఇలాగే చెయ్యాలని అనుకున్నారు. కానీ ఆవిడ భారత్లో ఉన్నారు. సో ఇక్కడ రెడ్ ఫోర్ట్ వద్ద దాడులు జరిగిన మీకు బీహార్లో నరేంద్ర మోదీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సో దాంతో వీళ్ళని కదపడము అనేది కుదరదు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు మనము బంగ్లాదేశ్ నుంచి చెయ్యగలిగినా ప్రజలు వీళ్ళ వైపే ఉన్నారు అనేది అర్థమైపోయే ఈ చాప్ మ్యాన్ అనబడే మంత్రి నేరుగా మహమ్మద్ యూనస్ దగ్గరికి వచ్చి, ఇక చాలురా, మన ఆట అయిపోయింది, సో మనం ఏదో చేద్దాం అనుకున్నాము, కుదరడం లేదు, ఎందుకు అన్ని వైపులా నుంచి ఒత్తిడి, ఇక నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, సో బెటర్ నువ్వు రిజైన్ చేసేసి వెళ్ళిపో. సో ఇప్పుడు మహమ్మద్ యూనస్కి పరిస్థితి ఏమిటి? ఇప్పుడు షేక్ హసీనాను వీళ్ళు భారత్కి తరిమి వేశారండి. ఆవిడ భారత్ వచ్చారు. అప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, మీకు వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అమ్మయ్య, ఆవానీ లీగ్ పార్టీ అనేది అయిపోయింది, షేక్ హసీనా ఇక బంగ్లాదేశ్కి రాదు, మనదే రాజ్యము అని వాళ్ళు అనుకున్నారు. సో ఇప్పుడు ఖలీజా జియా ఇవిడ అనుకున్నారు. కానీ ఏమైంది, మహమ్మద్ యూనస్ రావడము వీళ్ళను కూడా టార్గెట్ చేశాడు. సో దాంతో మనకి ఏ ఉపయోగం లేదు. మనము ఎలక్షన్స్లో గెలిచినా అక్కడ అమెరికా, సిఐఏ వాళ్ళు, ఈ డీప్ స్టేట్ వాళ్ళు చెప్పిందే జరుగుతుంది, మనము చెయ్యగలిగింది ఏమీ లేదని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వాళ్ళు కూడా భావించారు. దాంతో ఇవాళ ఆట ఏమిటి, సో ముందు మనము కలుద్దాం. ఇప్పుడు మీకు షేక్ హసీనా గారిని చూసారనుకోండి, ఆవిడ క్లియర్గా చెప్తున్నారు, నా మీద మీరు కేసులు పెట్టాలి, ఈ ట్రయల్ మొదలు పెట్టాలి అనుకోండి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో పెట్టండి, ప్రొసీడింగ్స్ అక్కడ అవనియండి, నేను కూడా వాదిస్తాను, ఫెయిర్గా ఉంటుంది,
నా మీద ఎటువంటి ఆధారాలు లేకుండా మీ ఇష్టానుసారం కేసులు పెట్టి నన్ను ఒక దోషిగా నిలబెట్టాలి అనుకుంటే కుదరదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మహమ్మద్ యూనస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఈ కేసులు అనేవి పెట్టు. కుదురుతుందా? పెట్టలేడు. ఒకవేళ పెట్టాడు అనుకోండి, ముందు వీడు ఇరుక్కుంటాడు. ఎందుకంటే మహమ్మద్ యూనస్ ఇంతకాలం చేసిందల్లా ఈ ఆవానీ లీగ్ పార్టీలో ఉండే కార్యకర్తలు, నాయకులు వీళ్ళని జైళ్ళలో పెట్టి చిత్రహింసలు పెట్టి ఎంతోమంది మరణాలకు ఇతను కారకుడు. వీడు ఒక ప్రొఫెసర్ అంటారు కానీ అలాంటి బుద్ధి ఏమీ లేదు. మీకు పరమ దుర్మార్గుడు. సో ఇదంతా ఏంటి? షేక్ హసీనా వద్ద ఆధారాలతో ఉన్నాయి. మన వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఏ జైళ్ళలో మగ్గుతున్నారు, ఎంతమంది ప్రాణాలతో ఉన్నారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, మొత్తము ఈవిడ దగ్గర చిట్టా ఉంది. కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఐసీసీకి వెళ్ళు, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకి వెళ్ళు. కుదరలేదా? ఇవాళ ఒక గొప్ప పని వీళ్ళు చేశారండి. ఆవామీ లీగ్ పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ వీళ్ళు కలిసిపోయారు. మనము కలిసిపోదాము, ముందు దుర్మార్గుడిని దేశం నుంచి తరిమి కొడదాము. ఇందులో అంతా మీరు ఇండియా యొక్క రోల్ చూసారు అనుకోండి, అంత ఈజీగా ఈ మహమ్మద్ యూనస్ని వేరే దేశానికి పంపించడం ఉండదండి. ఎందుకంటే వాడు మనకు చేసిన డ్యామేజ్ అజిత్ దోవెల్, నరేంద్ర మోదీ చూస్తూ ఊరుకోరు. మీకు మ్యాప్ వేశాడు, 7 రాష్ట్రాలు మాది అన్నాడు, బే ఆఫ్ బెంగాల్ యొక్క కింగ్స్ మేమే అన్నాడు. అలాగే చైనా దాకా వచ్చి ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఈ ఎయిర్పోర్ట్ని నువ్వు తీసుకో, భారత్ను ఎదిరించి ఇన్ని మాట్లాడాడు కదా. HQ-70ని కూడా తెచ్చుకున్నాడు కదా. ఇన్ని చేసిన వాడిని మనం ఏమైనా విడిచిపెడతామా? సో ఇప్పుడు రెడ్ ఫోర్ట్ దగ్గర ఏం జరిగిందో మొత్తం అండి రాక్షసులందరూ కూడా బయటపడుతున్నారు. ఎవడెవడికి ఎలాంటి దెబ్బ తగులుతుందో మీరు చూస్తూ ఉండండి. సో ఇప్పుడు దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్. సో వీళ్ళు కలిసిపోయి ఈ మహమ్మద్ యూనస్ని తరిమి కొడదాము, ఇది ప్లాన్. సో ఇప్పుడు డీప్ స్టేట్కి ఏంటి? వాళ్లకు సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ కావాలి, అలాగే వాళ్ళ మతపరమైన కాలేజీలు, స్కూళ్ళు, ల్యాండ్స్ ఇవన్నీ కావాలి కదా. సో వీటిని ఎంత పొందాలో వాళ్ళు పొందేశారు. ఇప్పుడు సెయింట్ మేరీ స్కూల్ అన్నారు అనుకోండి, ఒక 10 ఎకరాలు, సెయింట్ మార్టిన్ స్కూల్స్ అన్నారంటే ఒక 20 ఎకరాలు, ఇలాగ టోటల్గా బంగ్లాదేశ్లో ఈ భూములను అంతా కూడా వీళ్ళు తీసేసుకున్నారు. అలాగే సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ని కూడా తీసుకున్నారు. ఇక మహమ్మద్ యూనస్తో మనకు పని ఏమిటి? ఇతను ఉన్నా కూడా, ఎందుకంటే తగలబడిపోతుంది కదండి, ఢాకా మొత్తం తగలబడిపోతుంది. ఇప్పుడు వీళ్ళ స్కూళ్ళ మీదే దాడులు జరుగుతున్నాయి, వీళ్ళ స్కూల్ బస్సులనే తగలబెట్టేస్తున్నారు. అంటే ప్రజలకు ఈ అవేర్నెస్ వచ్చేసింది. డీప్ స్టేట్ అంటే ఏంటి, ఈ సిఐఏ అంటే ఏంటి, అమెరికా వాళ్ళు ఇలాంటి కుట్రలు ప్రపంచంలో ఎక్కడెక్కడ పన్నుతూ ఉంటారు, మన బంగ్లాదేశ్లో వీళ్ళు ఏం చేశారు, ఈ మహమ్మద్ యూనస్ అక్కడ కూర్చోబెట్టి వీళ్ళు షాడో పాలన అనేది చేస్తున్నారు. ఇలా కాదు, మనకు డెమోక్రటిక్గా మళ్ళీ ఎన్నికలు రావాలి, ప్రజలు మనము ఎవరిని ప్రధానిగా ఎంచుకోవాలో వాళ్ళే దేశాన్ని పరిపాలించాలని ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఏమీ చేయలేక ఈ యూకే మినిస్టర్ రావడము, ఆ ఫైల్ చేతిలో పెట్టడము, ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా ఈ దుకాణాన్ని మూసేసేయి, నువ్వు ఎక్కడికైనా పారిపో అని చెప్పి ఇతనికి చెప్పడము, ఇది త్వరలోనే జరగబోతుంది. మహమ్మద్ యూనస్ ఇక బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్గా డేస్ లెక్క పెడుతున్నాడు. ఇది జరిగితే ఫిబ్రవరిలో ఎలక్షన్స్ అంటున్నారు. సో మళ్ళీ బంగ్లాదేశ్ బిగ్ బ్రదర్ అనబడే భారత్ మనము ఎలా చెప్తే అలా నడుచుకునే పరిస్థితికి వస్తుందని చెప్పి ఇవాళ విశ్లేషకులు చెప్తున్నారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.